దళిత మహిళా సర్పంచ్ నైనా తనపై మాజీ సర్పంచ్ భర్త బాలయ్య అందరి ముందు కించపరిచే విధంగా ప్రవర్తించడం తనని తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని కర్ధనూరు గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కర్ధనూరు గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల పంపిణీపై సర్పంచ్ భాగ్యలక్ష్మిపై మాజీ సర్పంచ్ మాధవి భర్త బాలయ్య దురుసుగా ప్రవర్తించడం, అనుచితంగా వ్యాఖ్యలు చేయడంపై గ్రామ పంచాయతీలో దుమారం రేగుతోంది. ప్రజాపాలన దరఖాస్తులు అడిగినవన్నీ ఇవ్వాలంటూ మాజీ సర్పంచ్ మాధవి భర్త బాలయ్య హుకుం జారీ చేయడంపై వివాదం రాజుకుంది. సర్పంచ్ భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ భర్త బాలయ్య ఇరువురు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రజాపాలన దరఖాస్తుల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా సాగేందుకు సహకరించాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు అందుకు విరుద్ధంగా దళిత మహిళా సర్పంచ్నైనా తనపై దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. 5 ఏళ్ల పాటు ప్రజాక్షేత్రంలో నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా పేరు సంపాదించుకున్న తనపై మాజీ సర్పంచ్ భర్త బాలయ్య అనుచిత ప్రవర్తనని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై గ్రామ ఉప సర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు సర్పంచ్ భాగ్యలక్ష్మికి మద్దతు తెలిపారు. మనుషులెక్కనే చేస్తున్నా నేను నాలే కేసర్ పచ్చి చేయదు నా తర్వాత వస్తువులు చేస్తారేమో చూస్తా నేను అది అయిపోయింది. దానికి ఏమన్నా పాద అప్లికేషన్లు అడిగిరు. పాద అప్లికేషన్లు ఎందుకు లోపలికి ఎందుకు నింపుతున్నా బాలన్న తప్ప నింపిస్తున్నా దొంగతనం చేస్తున్నా అన్నాడు. ఆ మాట ఎందుకు వచ్చింది ఫోన్లు వచ్చినా చేసిన అన్న నీకు దొంగతనం అనేది 5-6 మంది వచ్చి చెల్లె నింపినట్టు అయిపోతుంది కదా. దొంగతనం అనే మాట ఎందుకు వచ్చింది అశోకన్నకు? మళ్ళీ ఇంకా నన్ను ఫోన్ చేస్తే నువ్వేమైనా పొడవాని ఎందుకు వచ్చింది మాట అన్న? నేను అబద్ధాలు అన్నా, నువ్వు కరెక్ట్ మనిషి అందరు ఉన్నారు. సర్పంచ్ అయితే పొడవాని అన్నాడు. గుడి గోపురాలు ఎందుకని నువ్వేమైనా పొడవా? నువ్వు మొత్తం నీదన్నా ఈ ప్రోగ్రామ్ అంతా నువ్వు సర్పంచ్ ప్రజా దర్బార్ ప్రోగ్రామ్ లో సీఎం గారు నిర్వహించిన 6 అంశాల ప్రోగ్రాం కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధవి భర్త గారు అయినటువంటి బాలయ్య గౌడ్ గారు ఒక ఓడిఎఫ్ ఎంప్లాయీ నన్ను నువ్వు సర్పంచ్గా నీ దమ్ము నీ ధైర్యం ఏంది, నువ్వు ఇక్కడ పెత్తనము చేస్తున్నావు, మేము మా ఇంట్లోనే అప్లికేషన్స్ నింపుతాము, అది దొంగతనం అని ఇవ్వడము, నువ్వు ఈ విధంగా నువ్వు మాకు ఎట్లా ఫోన్ చేస్తావు, మా తమ్ముడికి నువ్వు ఒక దళిత సర్పంచ్ అన్న విధంగా నన్ను కించపరిచినట్టు మాట్లాడమే కాకుండా నీకు సర్పంచ్ హోదా 7 తెచ్చింది, మేము గెలిపించినాం కాబట్టి నువ్వు సర్పంచ్ అయినావు, నీకు 2 నెలల పదవి కాలం ఉంది, ఈ 2 నెలల పదవి కాలం అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు అని చెప్పేసి నన్ను 100 మందిలో నన్ను చాలా కించపరిచినట్టు మాట్లాడిండు. నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను ఒక గ్రామ సర్పంచ్ 5 సంవత్సరాల పాలనలో ఏ రోజు ఎలాంటి గొడవలు జరగకుండా అందరి మధ్యలో ఒక సోదరిలాగా ఉండి నేను అందరితో కలిసిమెలిసి ఉండి కష్టపడి 10 మందిలో ఒకదానిలాగా పేరు తెచ్చుకొని రాష్ట్ర అవార్డు తెచ్చుకున్న నన్ను దమ్ము ధైర్యం ఏందనే మాట అంత మందిలో మాట్లాడినందుకు నేను చాలా బాధపడుతున్నా. సోదరులు దీన్ని గుర్తించాల్సిందిగా. కులం పేరుతో దూషించలేదు కానీ దమ్ముని ధైర్యం ఏందని అయితే మాట్లాడిందన్న. అలా సోదరుడికి రేషన్ షాప్ ఉంది ఇంట్లో, అప్లికేషన్స్ కారోబార్ ఫోన్ చేసి అరే 20 అప్లికేషన్స్ ఇంటికి పంపియు అని అడిగితే ఇక్కడనే ఫిలప్ చేస్తున్నారు కదా అప్లికేషన్స్, మనము కౌంటర్స్ ఏర్పాటు చేసి టెంట్ వేసి ఎంఆర్ఓ గారి సమక్షంలో స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో వార్డు మెంబర్లు అందరూ కూర్చొని కౌంటర్ కాడ డ్వాక్రా మహిళలు అంగన్వాడీ మహిళలను కూర్చోబెట్టి మనం నింపిస్తున్నాము. నువ్వు రేషన్ షాప్ కాడ ఎందుకు నింపుతున్నావన్నా, నువ్వు కూడా వచ్చి ఇక్కడ నింపితే అయిపోతుంది కదా, 20 అప్లికేషన్లు ఎందుకు అడిగినావు, అప్లికేషన్లు ఇవ్వట్లేదు అని ఫోన్ చేసిన. వీళ్ళు అక్కడ పోతుంటే 4 చూసినట్టు ఫోన్ చేసిరు, అక్కడ ఎందుకు నింపుతున్నావన్నా, వచ్చి ఇక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని నింపొచ్చు కదంటే ఏం మాట్లాడుతున్నావు, నేను దొంగతనం చేస్తున్నా నా రేషన్ షాప్లో కూర్చొని, నా దగ్గరికి చదువురానోళ్ళు వస్తే నేను సాయం చేస్తున్నా, నువ్వు నాకు ఎట్లా ఫోన్ చేసినావు నువ్వు అని అన్నాడు. అన్న నేను దాన్ని తప్పు పట్టలేను, 20 అప్లికేషన్లు అయితే పంపడం కుదరదని చెప్పి నేను ఫోన్ పెట్టేసిన. ఈయన బాలయ్య గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, పొద్దున్న నుంచి మాతో పాటు సహకరించి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకున్నాం కానీ రాజకీయ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు తెలియదు. ఒక 5 సంవత్సరాల పాలనలా ఒక్క రోజు కూడా ఒక గ్రామ సభకు రాలే, ఒక జెండా కార్యక్రమం ప్రోగ్రాంలకు రాలే,
నేను 6 అవార్డులు తీసుకున్న ఒక అవార్డు ప్రోగ్రాంకు రాలే. ఏ రోజు నాకు సహకరించకపోగా ఈ రోజు వచ్చి నా తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడేంత ధైర్యం ఉందా నీకు అని అన్నాడు. ఒక మనిషికి నేను ఫోన్ చేయడము నాకు దమ్మెందుకన్నా అంటే నేను దళితమైన నాకు గుర్తు చేసిండా? నేను ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు అట్లా అనుకోలేదు. అందట్లో ఒక దాంట్లో కలిసిమెలిసి నేను ఉన్నా. నువ్వు ఈ రోజు నన్ను టేబుల్ బల్ల గుద్ది 100 మందిలో నువ్వు మాట్లాడినావు. నేను అంత తప్పేం చేసినా నేను ఈ రోజు ఆ ప్రోగ్రామ్ అంత ఏర్పాటు చేసి ఒక్క ఆఫీసర్కి ఇబ్బంది కాకుండా పోలీస్ సోదరులు అందరితో కలిసిమెలిసి ఉండి భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరం మంచిగా సంతోషంగా ఉన్నాము. ఇన్ని రోజులలో ఏ రోజు గొడవ కాలేదు. ఈ రోజు గొడవ చేయడానికి కారణం ఏంది? నన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది? 2 నెలలు అయితే నీ పదవి కాలం అయిపోతుందని నన్ను ముందే హెచ్చరిస్తున్నాడు. నేను చెప్పినాను మరి 2 నెలల దాకా ఎందుకు, నేను ఇప్పుడే రాను, ఇంట్లో ఉంటా, మీరు చేసుకోండి రాజకీయం, అప్లికేషన్స్ అన్ని మీకే పంపిస్తా, ఎంఆర్ఓ కూడా మీరే పిలిపించుకోండి, నేను అసలు ప్రజా దర్బార్ ప్రోగ్రామ్కి అటెండ్ కాను, నేను రాజకీయం చేయనన్నా అని నేను పక్కకు తప్పుకున్నా. ఒక్కరు కూడా అసలు ఎవరు మాట్లాడలేకపోతారు. ఎందుకు అంటే ఆయన 10 ఏళ్ళు రాజకీయం చేసిండు, వాళ్ళ భార్యను పెట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అందరు మర్యాదపూర్వకంగా నన్నే నోరు మూయమన్నారు. వద్దులేమో బాధపడకు, నువ్వు ఊరుకో, ఎక్కడైనా వదిలి తప్పు పెట్టాలన్నారు. కానీ నన్ను కించపరిచే మాట్లాడిండు అన్న ఆయన. నేను ఇవ్వాలనుకుంటున్నా ఖచ్చితంగా. ఆయన నా మీద అంత ఫైర్ కావాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నా. నా మీద అంత ఫైర్ కావాల్సిన అవసరం లేదు. ప్రజా దర్బార్ ప్రజల పాలన ఒక సీఎం గారి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిర్రు. ప్రతి ఒక్కరి సమస్యలు గ్రామంలో ఊరు మధ్యలో ఉండి సమస్యలు చూసుకోవాలన్నాడు. కానీ ఇళ్లలో రాజకీయం చేయమని చెప్పలేదు కదన్న. ఇప్పుడు సీఎం అధికారాన్ని మేము గౌరవిస్తున్నాము. మేము టెంట్ వేసి కౌంటర్లు పెట్టి ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసరు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు మేమందరం అక్కడ కూర్చున్నాము. తను ఇంట్లో నింపడం ఎంతవరకు కరెక్టు? సోదరునికి ఫోన్ చేసినావని నేను దబాంచడం ఎంతవరకు కరెక్టు? అంటే నువ్వు సోదరికి ఇచ్చే మర్యాద నాకు ఒక సర్పంచ్గా నాకు ఇయ్యవా? అంటే నేను ఒక దళిత మహిళనా? నీ సోదరుడు కళ్ళు అమ్ముతున్నాడు, కోపిన్ షాప్లా కిరాణా సామాన్ అమ్ముతున్నాడు, కోపిన్ బియ్యం ఇస్తున్నాడు. అసలు కోపిన్ షాప్ కాడ కళ్ళే అమ్మొద్దు. నిన్న ఒక గ్రామ సభ మీటింగ్ రోజు అక్కడ గల్లి ఒక అతను ఫీడ్స్ వచ్చి పడిపోయింది. అది ఆయన కూడా చూసి నేను డైరెక్ట్ అడిగిన, అన్న మీరు కళ్ళులో మంది ఎందుకు కలుపుతున్నారు? నేనేమన్నా ఆరాధించినా? వాళ్ళని ఏ రోజు ఇబ్బంది పెట్టినా? నన్ను ఈరోజు 100 మందిలో బాధ పెట్టే మాటలు ఎందుకు మాట్లాడిండు ఆయన? 100 మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, మాజీ ఉప సర్పంచ్ గారు ఉన్నారు, మన గ్రామస్తులు ఉన్నారు, అందరూ కూడా అన్నారు, బాధపడ్డారు. ఒక్క మహిళ మీదకి ఇట్లా అరవద్దు అని. అసలు ఆయన ఇన్ని రోజులలో ఏ ప్రోగ్రామ్ అటెండ్ కాకుండా ఈ రోజు రావడం కూడా సొంత రాజకీయం కోసం వచ్చిండు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు అట్లా ఎవరు చేయలేరు. సొంత రాజకీయాలు ఇళ్లలో కూర్చుని పెట్టుకొని రాజకీయం చేయాలని ఎవరు లేరు. 10 మందిలోకి వచ్చి 10 మందికి ఏం కావాలో చూడాలి. కానీ ఇట్లా ఇళ్లలో రాజకీయం చేస్తే ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఇంకా గొడవలు, ఇలాంటి గొడవలు చాలా అవుతాయి. తను సొంత రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఇళ్లలో అందరినీ మహిళలను పిలుచుకొని మీరు మా ఇంటికి వచ్చి అప్లికేషన్ నింపుకుంటేనే మీకు అన్ని అవకాశాలు వస్తాయి, అన్ని పథకాలు వస్తాయి, లేకపోతే రావు అని చెప్పేసి వాళ్ళ సోదరుడు చెప్పడము, ఈయన ఇట్లా మంది మీద రేజ్ అవ్వడము కరెక్ట్ కాదు. నేనైతే ఇట్లాంటిది నేను యాక్సెప్ట్ చేయను. నేను 5 ఏళ్ళలో ఇట్లాంటి పాలన కూడా చూడలేను. నన్ను తిట్టినందుకైతే నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటా. కలెక్టర్ దాకా కూడా వెళ్తాను. నేను రేపు ఎంఆర్ఓ గారిని అడుగుతాను. నేను మీరు రేషన్ డీలర్లకు కళ్ళు అమ్మమని, కోపిన్ సామాన్లు అమ్మమని చెప్పిర్రా? మీరు సరుకులు, పప్పులు, ఉప్పులు కూడా అమ్మమని చెప్పిర్రా? నేను తనని కూడా అడుగుతాను నేను. ఎందుకంటే ఆయన వచ్చి పెట్టిన సదస్సు ఇది ఎంఆర్ఓ గారు. వారి ప్రోగ్రామ్ జస్ట్ 5 నిమిషాలు ఆయన పోయి ఇట్లా 5 నిమిషాలు కూడా కాలేదు. నువ్వు నన్ను అంత మాటలు అనాల్సిన అవసరం లేదు. తమ కస్టమర్లకి అనువైన ప్రదేశంలో అనుకూలమైన ధరలలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశామని తెలిపారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా కస్టమర్లకి అవసరమైన మౌలిక వసతుల్ని కల్పిస్తూ